డిసెంబర్ 4వ తారీఖు గురు పౌర్ణమి చాలా విశేషమైన రోజండి. జాతకంలో గురు బలము అనేటువంటిది లేకపోతే ఆ మనిషి యొక్క జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కెరీర్‌లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారు. శుభకార్యాలు అంటే పెళ్లి కానీ, సంతానం కానీ చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి గురుబలం ప్రస్తుత గోచార రీత్యా మిథున రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వీళ్ళందరికీ కూడా చాలా అవసరం అండి. పర్సనల్ చార్ట్ లో కూడా గురుబలం ఏ జాతకంలో కనబడుతుందో వాళ్ళకి ఏ గ్రహం బాలేకపోయినా సరే జీవితంలో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారు. అలాంటి గురుబలం పెరగాలి అంటే గురు పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఇదే కాకుండా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది గురుబలం పెరగడానికి కనకపుష్యరాగం అనే జెమ్ స్టోన్ పెట్టుకోవాలని సూచించింది. ఈ కనకపుష్యరాగాన్ని గురువారం నాడు కానీ గురు పౌర్ణమి నాడు కానీ ధరించడం వల్ల ఏ ఏ రాశుల వాళ్ళైనా పెట్టుకోవచ్చు. జాతకం చూసుకుని ప్రత్యేకించి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము, ధనస్సు రాశి, మీనరాశి వాళ్ళకి గురుడు అధిపతి కాబట్టి వాళ్ళకి కనకపుష్యరాగం చాలా బాగా పనిచేస్తుంది. అయితే కనకపుష్యరాగం పెట్టుకోలేని వాళ్ళ సంగతి ఏంటి, ఆ జెమ్ స్టోన్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ సంగతి ఏంటి, చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉమాసారాలో అవైలబుల్గా ఉంది. చేసుకోలేని వాళ్ళకి కూడా మన ఉమాసార తరపు నుంచి దానికి సబ్స్టిట్యూషన్ గానే సిట్రైన్ అనేటువంటి బ్రాస్లెట్ ని రూపొందించడం జరిగింది. ఈ సిట్రైన్ కనకపుష్యరాగానికి సబ్స్టిట్యూషన్ లా పనిచేస్తుంది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా గురుబలం పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ జెమ్ స్టోన్ కానీ సిట్రైన్ కానీ ఏ చేతికి పెట్టుకోవాలి, ఏ వేలికి పెట్టుకోవాలి, ఏ రోజు ధరించాలి, ఏ లోహంలో పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉమాసారాకి మెసేజ్ చేయండి. మా వాళ్ళే మీకు పూర్తిగా గైడెన్స్ ఇస్తారు.